తెలియదు. అలాగే విద్యార్థులుగా పుస్తకంతో చాలు తర్వాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బ్రహ్మసారు పిల్లలు మాత్రమే పిల్లలు గడిచిపోతూ ప్రతి దానికి కూడా ఏ దానికి ఒక మాట కూడా వ్యతిరేకత లేకుండా కాదనకుండా అందరికీ ఉపాధ్యాయులకు అలంకరించాల్సిందిగా జిల్లా కాదు మళ్ళీ నిలబెట్టుకున్నారు. మీకందరికీ ఆనందంగా మరింత ఇష్టమైనటువంటి అంటే ఆటల చేత మరింత దగ్గరైతే మరింత ఇష్టమైనటువంటి అందరికీ బాగా ప్రేమగా ఇప్పటి కనీసం పిల్లలను క్లాస్ పిల్లలను కూడా మేము పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతే నేను ఇంటిపెట్టుగా గుర్తుపెట్టుకుని మీకందరినీ కూడా బాగా ఇంటిపెట్టుగా పనిచేస్తున్నటువంటి మనలో ఆస్తుడు మన ఓవర్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కవినైన పాఠశాల తరఫున ఆహ్వానం చేస్తారు. అన్న సెంటర్ కాదు సెంటర్ కాదు కానీ టేబుల్ సెంటర్ కావాలన్న బాగుంటుంది. సెకండ్ అబ్సెంట్ ఫస్ట్ అబ్సెంట్ భాగ్యలక్ష్మి మేడం గారిని వేదికను అలంకరించాలని పిల్లలు మేడం గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకాలని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ. అందరూ అట్లే పుట్టున్నాము అందరూ ఆశలు కావాల్సింది మనవి. ఇప్పుడు కవిగా అధ్యక్షులు గారు తెలిపేందుకు వేదికపై ఉన్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు. పిల్లలు నా ఆశిస్తులు. ఈరోజు బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు సన్మానం చేయాలని మా ఉపాధ్యాయులైతే నిర్ణయించి మేము ఉపాధ్యాయులందరికీ ఫోన్లు చేస్తూనే మా మాటలను గౌరవించి వచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అందరము ఎన్నో అనుకుంటాం కదా, స్కూల్లో బాగుంటే ఇక్కడే ఉండుకోవాలి అనుకుంటాం, కానీ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోదు. 8 years అయితేనే మీ పని అయిపోయింది, ఇక్కడ నుంచి వేరే స్కూల్కి వెళ్ళండి అని మమ్మల్ని బదిలీ చేస్తారు. కాబట్టి అలా బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులందరూ ఇప్పుడు ఈ పాఠశాలకు వచ్చేసి మీ మంచి మాటలు మా పిల్లలకి అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ ప్రధానోపాధ్యాయుడు మీరు ఇక్కడికి వచ్చేసి బదిలైన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మమ్మల్ని కూడా అలర్ట్ చేసి ఈ కార్యక్రమం జరగడానికి మీరు అనుమతించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఉపాధ్యాయుల తరఫున తర్వాత ఇక్కడ నుంచి ప్రధానోపాధ్యాయులుగా ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా ఉపయుక్తంగా శ్రద్ధగా పనిచేసి ప్రధానోపాధ్యాయులు వెళ్ళినటువంటి మన యొక్క అందరికీ ఇష్టమైనటువంటి రఘురామయ్య గారిని తన యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మాటలు చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ నేను బదిలీ కావడంతో పాటు ప్రమోషన్లో కూడా వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది. ప్రధానోపాధ్యాయులుగా జెడ్పీహెచ్ఎస్ ముద్ర మండలం వెళ్ళాను. కాబట్టి ఇలా ఒక్కొక్క టీచర్లకైతే సన్మానాలు చేయటం మొదలైందండి. ఇలా ప్రతి ఒక్క టీచర్కి కూడా సన్మానం చేసి మాకైతే చాలా సంతోషం అనిపించింది టీచర్లకి ఇలా చేస్తూ ఉంటే. కానీ మేము పిలిచిన వెంటనే అందరు రావటం మాకు ఇంకా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ.